విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. ఓం శన్నో మిత్రః శం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఘృతం మిమిక్షిరే ఘృతమస్య యోనిర్ఘృతే శ్రితో ఘృతం వస్య ధామ అనుష్వధమావహమాదయస్వ స్వాహా కృతం వృషభవక్షిహవ్యం. ఈ మంత్రంలో కొంత భాగం కిందటి పాఠంలో చెప్పుకున్నాము. ఒకసారి దాన్ని స్మరించుకుని ముందరికి వెడదాం. ఘృతం అంటే మామూలుగా లోకంలో నెయ్యి, కానీ సారభూతమైనది అనేటువంటి అర్థంలో దానికి ప్రయోగం ఉంది. కాబట్టి ఘృతం ఆహవనీయము మొదలైనటువంటి అగ్నిలో మనం దేవతా తృప్తి కోసం వేసేటువంటి ఆ ఘృతము అనేటువంటి పదార్థము దాన్ని చల్లుతూ ఉన్నారు. మిమిక్షిరే, దాన్ని అలా 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 అన్ని వైపులా బిందువులు పడేట్టుగా చల్లుతూ ఉన్నారు. ఘృతం మిమిక్షిరే. ఘృతం అస్య యోనిః. ఘృతము ఆ అగ్నిదేవుడికి యోని. యోని అంటే పుట్టుక స్థానము. అగ్నిలో మనకు తెలియకుండా గూఢంగా, నెయ్యిలో మనకు తెలియకుండా గూఢంగా అగ్ని ఉంటుంది. అందుకనే ఆ అగ్ని బయట ఉండేటువంటి అగ్నితో కలిసినప్పుడు జ్వాల పెరగటం అనేది సంభవిస్తోంది. కాబట్టి ఘృతం అస్య యోనిః. ఘృతే శ్రితః, ఘృతాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఏమిటి? అగ్నిహోత్రము మొదలైనటువంటివి. అస్య ఘృతం ఉ ధామ. దీనికి అగ్నిదేవుడికి ఘృతమే ధామము, అంటే ఉండే ఇల్లు, స్థానం. అనుష్వధం. అనుష్వధం అంటే ఈ హవిస్సుని అనుసరించి, హవిస్సు అంటే మనం అగ్నిలో వేసేటువంటి పదార్థము, నెయ్యి గాని చిదుకులు గాని హోమద్రవ్యం ఏదైనా గాని వేసేటువంటి దానిని ఆశ్రయించుకుని అనుసరించి, ఓ అగ్నిదేవా ఆవహ, దేవతలను మా దగ్గరికి తీసుకునిరా. మాదయస్వ, వాళ్ళని సంతోషపెట్టు. వృషభ, శ్రేష్ఠుడమైనటువంటి ఓ అగ్నిదేవా, స్వాహాకృతం, స్వాహాకారమనర్చి, హవ్యం, హవిస్సును వక్షి. మేము స్వాహాకారం చేస్తూ ఉంటే మేము సమర్పించినటువంటి ఈ అగ్నిని, ఈ హోమాన్ని, హోమంలో ఉండేటువంటి సారభూతమైనటువంటి అగ్నిని, పదార్థాన్ని దేవతలకు అందించు. ఇది స్థూలంగా అర్థం. కానీ దీంట్లో భావనాత్మకంగా ఆలోచించవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మనం
భారతదేశంలో చాలా ప్రాచీన కాలం నుంచి యజ్ఞ భావన ఒకటి ఉంది. యజ్ఞ అంటే దేవ పూజ అని అర్థం. ఆ దేవ అనేటువంటిది అనేక విధాలుగా ఉన్నది. దానికి ప్రతి విషయంలోనూ దేవ భావన అనేటువంటిది ఉంది. అన్ని విషయాల్లో చివరికి ఈగ నుంచి, దోమ నుంచి, ఇతర గడ్డి పరకలు మొదలైన వాటి నుంచి, అన్నిటి నుంచి కూడా దాన్నే మన భగవద్గీత చెప్తుంది విభూతి యోగం అని. యజ్జద్ విభూతిమత్ సత్వం శ్రీమత్ ఊర్జితమేవ తత్తదేవ అవగచ్చత్వం మమ తేజోంశ సంభవం అని భగవంతుడు చెప్పాడు. సృష్టిలో ఏదో ప్రతి పదార్థంలోనూ ఏదో ఒక గొప్ప వెలుగు ఒకటి ఉంటుంది, మనకు కనపడినా కనపడకపోయినా. అదే పరమాత్మ స్వరూపం అన్నమాట. ఇక్కడ మనం దేవ పూజ అనేటువంటిది, యజ్ఞం అనేటువంటిది చేస్తున్నాం. మామూలుగా బాహ్య యజ్ఞము, ఆంతర యజ్ఞము అని యజ్ఞాలు రెండు రకాలు. బాహ్య యజ్ఞం అంటే ఒక ధాన్యం ఏర్పాటు చేసుకుని కట్టెలు మొదలైనవి అగ్నిహోత్రం చేసి వాటిల్లో పదార్థాలను వేస్తూ ఉండటం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, మనం వేసే పదార్థము ఏ దేవతను ఉద్దేశించినా అగ్నిలోనే వేస్తున్నాం. ఏ దేవతను ఉద్దేశించినా. దీనికి మనం ఒక ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం బొంబాయికి ఒక ఉత్తరం రాయాలి, మెడ్రాస్కు ఒక ఉత్తరం పంపించాలి, లండన్కు ఏదైనా ఒక ఉత్తరం పంపించాలి. వేటినైనా సరే పోస్ట్ ఆఫీసులో పోస్ట్ డబ్బాలోనే వేస్తున్నాం. అలాగా అగ్నిలో ఏ దేవతను ఉద్దేశించిన పదార్థమైనా సరే అగ్నిలోనే వేస్తున్నాం. అందుకనే ఒక మంచి మాట ఉంది, అగ్నిముఖావై దేవాహ. దేవతలందరూ కూడా అగ్నియే ముఖముగా కలిగిన వాళ్ళు. ఇంద్రుడని వేసినా అగ్నిలోనే వేస్తున్నాము, ఆ అగ్ని ఇంద్రుడికి చేరుస్తున్నాడు. చేర్చడం అంటే నిజానికి తాత్వికంగా ఆలోచిస్తే ఇంద్రుడు, అగ్ని మొదలైనటువంటి వాళ్ళందరూ ఆ పరమాత్మ స్వరూపాలే కనుక ఎక్కడో లేరు. మనం భ్రాంతి వల్ల, లేకపోతే సరైనటువంటి జ్ఞానం కలక్కపోవటం వల్ల ఇంద్రుడు ఎక్కడో అమరావతిలో ఉన్నాడు అని, అమరావతి అనే దానికి పోస్టల్ అడ్రస్ ఏం లేదు. కాబట్టి అగ్నిముఖావై దేవాహ అని అంటాం. ఇప్పుడు ఆ అగ్నిదేవుడిని గురించి మనం చెప్తున్నాం. ఏమంటున్నాము? అయ్యా, ఘృతం మిమిక్షిరే. పూర్వంలో వెనక మొదటి నుంచి కూడా ఈ హోమం చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఘృతాన్ని అగ్ని మీద చల్లుతున్నారు. ఆ ఘృతమే ఆ అగ్నిహోత్రుడికి ధామ. ఘృతమస్య అస్య యోనిహి. ఎందుకంటే కార్యకారణ విషయాన్ని చెప్తున్నారు. ఎందుకు అగ్నిలోనే వేయాలి, జలంలో ఎందుకు వేయకూడదు, లేకపోతే వాయువులో ఎందుకు వేయకూడదు, భూమిలో అట్లా ఎట్లా పడేయకూడదు అని అంటే, దేవుడికి ఘృతము యోని, అంటే ఘృతము నుండే అగ్ని పుడుతోంది అని అర్థం అన్నమాట. అగ్నిహోత్రానికి ఉత్పత్తి కారణం అని అర్థం. తర్వాత ఘృతే శ్రిత, ఆ నేతిని ఆశ్రయించి అగ్ని ఉన్నాడు. అనేక విధములైనటువంటివి ఉన్నాయి అగ్ని ఆశ్రయించి ఉండేటువంటివి. కట్టెలు మొదలైనటువంటివి, వస్త్రములు మొదలైనటువంటివి. అదే అగ్నిదేవుడికి ఒక మంచి బిరుదం ఉంది, సర్వభక్షకుడు అని. అంటే ఆయన కాల్చివేయంది ఏదీ లేదు. చివరికి ఉక్కు మొదలైన వాటిని కూడా కాల్చేసి వాటిని ద్రవ రూపంలోకి తీసుకురావటం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఘృతే శ్రితం ఘృతము వస్యధామ. ఆ అగ్నిదేవుడికి ఘృతమే ఇల్లు, చక్కగా సుఖంగా ఉండటానికి వీలైనటువంటి గృహము. కాబట్టి అనుష్వధమావహ మాదయస్వ స్వాహా కృతం వృషభవక్షి హవ్యం. కాబట్టి ఓ అగ్నిదేవా, మేము ఇచ్చేటువంటి ఈ హోమ పదార్థాలని ఆయా దేవతలకందరికీ నీవు బట్వాడా చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి మా దగ్గర నిలుపు.
మా కోరికలు వాళ్ళు తీర్చేట్టుగా చెయ్యి అని ప్రార్థన చేస్తున్నారు. అయితే ఇది భౌతికమైనటువంటి అర్థం. భౌతికం అంటే పంచభూతాలకు సంబంధించిన అర్థం. పారమార్థికం అంటే పరమాత్మ సంబంధమైనటువంటి అర్థం అంటే ఏమిటంటే ఇక్కడ పరమాత్మయే అగ్ని, పరమాత్మయే ఘృతం, పరమాత్మయే హుతమయ్యే పదార్థం, సర్వము ఆ పరమాత్మయే. నిజానికి యజమానుడు కూడా ఆ పరమాత్మ స్వరూపమే. అందుకని మంత్రాలు కూడా ఆ రకంగా ఉన్నాయి. కాబట్టి మనం ఈ జ్ఞానంతో ఏం చేస్తున్నాం అన్నమాట, ఓ పరమాత్మ, అగ్ని రూపంలో మాకు తెలియవచ్చేటువంటి ఓ పరమాత్మ, నీలో నీవు ఉండేటువంటి నీకు ప్రధాన స్థావనమైనటువంటి అగ్నిహోత్రం ద్వారా నిన్ను అర్చించుకుంటూ మా జ్ఞానము వికసింపజేసేటువంటి, అజ్ఞానాన్ని తొలగించేటువంటి మా ప్రయత్నంలో నిన్ను ఆరాధిస్తున్నాము ఈ యజ్ఞ రూపంలో అని మంత్రం యొక్క తాత్పర్యం అన్నమాట. ఘృతం మిమిక్షిరే ఘృతమస్యయో నిర్ఘృతే శ్రితో ఘృతము వస్యధామ అనుష్వధమావహమాదయస్వ. మాదయస్వ అంటే ప్రీతి పొందించు. మా దేవతల్ని, ఏ దేవతను ఉద్దేశించి మేము స్వాహాకారంతో ఈ హోమద్రవ్యాన్ని ఇస్తున్నామో ఆయన ప్రీతి పడేట్టుగా, తృప్తి పడేట్టుగా. ఇప్పుడు మనం భోజనం పెట్టేటప్పుడు అవతలివాడు తృప్తిగా, ప్రీతిగా, కడుపు నిండా భోజనం చేశాడా లేదా అని ఆలోచిస్తాం. ఏదో అట్లా విధులు కొట్టడం కాదు. సాధారణంగా చాలామంది మన సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు భోజనం చేసేటువంటి వాడు ఇంకా తృప్తి పొందాడు అనేటువంటి భావన తెలుసుకుంటాడు. తదినాల్లో భోజనం అంతా అయిన తర్వాత తృప్తాస్థ అని అడుగుతారు. అయ్యా మీరు తృప్తులైనారా అని అడుగుతారు. తృప్తాస్మహ అంటారు వాళ్ళు. అంటే ఇవన్నీ యాంత్రికంగా జరిగిపోతున్నాయి. కానీ కొంచెం మనం ఆలోచించి చేస్తే నిజంగా వాళ్ళు భోజనం అయిన తర్వాత తినవలసిన పదార్థాలన్నీ తిని ఇంకా కొంచెం పక్కన అట్టే పెడతారు. అంటే అర్థమేమిటనమాట, మేము తిన్నాము, మాకు కడుపు నిండింది, మేము తృప్తి పడ్డాము, దానికి నిదర్శనం ఇదిగో మిగిల్చాము అని చెప్పడం అన్నమాట తద్దిన భోజనాల్లో వాటిల్లో. కాబట్టి తృప్తాస్మహ అంటారు. కాబట్టి అటువంటి భావన పొందటం కోసం ఈ మంత్రంలో ఏమంటున్నారు, మాదయస్వ, వాళ్ళని తృప్తిపరచినట్టుగా చెయ్యి నీవు. వాళ్ళు తృప్తి పడితేనే మేం చేసినటువంటి యజ్ఞానికి ఫలం ఉంటుంది అనేటువంటి భావన అన్నమాట. స్వాహా కృతం వృషభవక్షి హవ్యం. వృషభం అంటే మామూలుగా ఎద్దు. ఎందుకు ఆ పేరు వచ్చిందనంటే వృషేణ భాతి అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. వృషభం అంటే అసలు యాక్చువల్గా రేతస్సేచనం చేసేది. అంటే ఆవు కడుపులో రేతస్సుని, వీర్యాన్ని నిక్షేపించేది అని అర్థం. దాంతోపాటు వృషం ప్రకాశయతి, వృషభ భాతి, వృషేణ భాతి అని అటువంటి అర్థం చెప్తే, ఓ సర్వశ్రేష్ఠుడైనటువంటి మహానుభావ, మేమిచ్చినటువంటి హవిస్సును దేవతలకు వక్షి, దేవతలకు చేర్చు అని. ఇక్కడ చమత్కారం ఏమిటంటే, మనం అడిగినా అడక్కపోయినా మనం చేసినటువంటి పదార్థము ఏ పదార్థమైనా అగ్నిహోత్రంలో వేస్తే, అయ్యా ఇది తీసుకెళ్లి మేము ఎవరిని ఉద్దేశించి చేశామో ఆయన వాళ్ళకి అందించు అనేటువంటి మాట మనం సాక్షాత్తుగా అనకపోయినా ఈ అంటోంది వేదం. ఎందుకనంటే మనం ఉత్తరం అంతా లోపల రాసి అంటించేసి పైన అడ్రస్ రాయకుండా డబ్బాలో వేసామనుకోండి, ఏమవుతుంది దీని గతి. అలాగే మనం ఈ వాక్కు ద్వారా ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ అని అంటే అది అడ్రస్ చెప్పడం అన్నమాట.
ఈ అగ్నిహోత్రుడు ఎవరికి దానిని అందించాలి అనేది చెప్పడం. ఆ రకంగా అందించినప్పుడు వాళ్ళ నుంచి స్పందన ఉంటుంది. మళ్ళీ ఆ స్పందన కలిగించు అనే మాట వక్షి అనేటువంటి క్రియారూపంతో మనకు కనిపిస్తోంది. ఘృతం మిమిక్షిరే ఘృతమస్యయో నిర్ఘృతం శ్రితో ఘృతము వస్య ధామ అనుష్వధమావహ మాదయస్వ స్వాహా కృతం వృషభభక్షి హవ్యం. తర్వాతి మంత్రానికి వెళ్దాం. సముద్రాదూర్మిర్మధుమాగం సదా ఉదారముదాపాగం సునా సమమృతత్వమానట్ ఘృతస్య నామ గుక్ష్యం యదస్తి జిహ్వా దేవానామమృతస్య నాభిః. ఇది ఇంకో మంత్రం. సముద్రాత్ ఊర్మిః మధుమాన్ ఉదారత్ ఉపాంసునా అమృతత్వం ఆనట్ ఘృతస్య నామ గుక్ష్యం యత్ అస్తి జిహ్వా దేవానాం అమృతస్య నాభిః. ఇట్లా పదాలు ఇందులో ఉండేటువంటివి. సముద్రాత్, సముద్రం అంటే చాలా ఎక్కువగా వ్యాపించినటువంటి ఎక్కువ ప్రదేశం. సముద్రానికి కూడా భూమికి లాగానే అనంతము అనేటువంటి వ్యవహార భావన ఉంది. చాలా పెద్దది, వ్యాపించి ఉన్నది. అంటే మనకు అవతలి ఒడ్డు కనిపించదు. అపారము, అవారపారము అని సముద్రానికి ఒక పేరుంది. అవతల ఒడ్డు అనేటువంటిది మనకు కనపడదు, ఊహకు అందుతుంది కానీ కనపడదు. కాబట్టి సముద్రాత్, అటువంటి సముద్రము వల్ల ఎవరు ఆ సముద్రం అంటే పరమాత్మే. పరమాత్మ మనకు ఆ నిర్గుణ పరబ్రహ్మము అనేటువంటిది భావనాత్మకమే గాని చక్షురింద్రియ గోచరం కాదు కదా. అందుకని పరమాత్మ సముద్రం. సముద్రాత్ మధుమాన్ ఊర్మిః, మధుమాన్ మధు కలిగినటువంటి అంటే మాధుర్యము ఉన్నటువంటి, ఊర్మిః సముద్రంలో అలలుంటాయి. సముద్రంలో ఉండేటువంటి అల కదిలి అట్లా కదులుతూ ఉంటుంది. ఆ కదులుతూ ఉన్నట్టుగానే పరమాత్మ నుండి ఈ ప్రపంచమంతా అలల లాగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక చిన్న చమత్కారాన్ని చూడండి. సముద్రంలో అల అన్నాం. అల సముద్రం కంటే వేరా, సముద్రమేనా? సముద్రం కంటే వేరైతే దానికి ఒక పేరుంది. కానీ సముద్రమే అని అంటే వేరే పేరెందుకు? వేరే పేరెందుకు అంటే శాస్త్రం చెప్పింది, వాచారంభణం వికారో నామధేయం. అది ఒక మార్పు పొందింది గనక మనకు కంటికి కనిపించేటువంటి ఒక స్వరూపాన్ని, వేరే స్వరూపాన్ని పొందింది గనక దానికి అలా అనేటువంటి పేరు వచ్చింది. దాన్నే ఒక మహాకవి చాలా చక్కగా చెప్పాడు. ఏమిటంటే, ఏకో రస కరుణయేవ నిమిత్త భేదాత్ భిన్నం పృథగివ కనిపిస్తూ ఉంది. ఆవర్త బుద్బుద తరంగమయాన్ వికారాన్ అంభోయథ అన్నారు. దానికి రసం ఒక్కటే. ఆ రసమే మనకు ఆస్వాదానికి వచ్చేటప్పుడు ఒక్కొక్కడికి ఒకటి తీయగా ఉంది, ఒకటి పుల్లగా ఉంది, ఒకటి కారంగా ఉన్నది అని వస్తు సంబంధమైన రసము. నాటకాల్లో రసము శృంగారము, వీరము, కరుణము మొదలైనటువంటివి. అవి కూడా అనుభవం ఒక్కటే, రసమే. కానీ ఆ పదార్థానికి దాని దగ్గరికి తీసుకెళ్ళటానికి వాహిక లాంటిది శృంగారాదులు అన్నమాట. కనుక ఊర్మిహి అంటే తరంగము, అలాగా లేచి ఎగిరి పడుతూ ఉండేటువంటిది సముద్రమే. కానీ మామూలుగా నిస్తరంగంగా ఉండేటువంటి సముద్రం నుంచి ఎగిరి పడుతూ ఉన్నట్టుగా ఒక ఆకార విశేషం కనిపించింది కనుక దానికి ఓ పేరు పెట్టాల్సి వచ్చింది. తరంగము, అలా మొదలైనటువంటి ఊర్మి మొదలైనటువంటిది.
కాబట్టి అదే సముద్రమే మరొక పేరుతో వ్యవహరిస్తోంది. సృష్టి కూడా అంతేనండి. పరమాత్మ ఉన్నదొక్కటే, పరమాత్మే. అది మనకు వేరు వేరు స్వరూపాలతో కనపడుతూ ఉన్నందువల్ల ఇది చెట్టు, అది ఆవు, వీడు మనుష్యుడు, అది కొండ, ఇది నది మొదలైనటువంటి పేర్లతో కనిపిస్తోంది. సర్వం విష్ణుమయం జగత్. కాబట్టి దీన్ని సమన్వయించుకోవడం పెద్ద కష్టం కాదు. పేరు నామభేదము ఎందుకు వచ్చింది? రూపభేదం వల్ల వచ్చింది. రూపభేదం ఎందుకు వచ్చింది? వికారం వల్ల వచ్చింది. వికారం అంటే మార్పు వల్ల వచ్చింది. మార్పు వల్ల వచ్చినందువల్ల రూపభేదం వచ్చింది. రూపభేదం వచ్చేటప్పటికి నామభేదం రావాల్సి వచ్చింది. మనం అనేక పర్యాయాలు అనుకున్నాం. బియ్యము మార్పు వచ్చేటప్పటికి అన్నం అయింది. అన్నంలో పసుపు, నూనె, తిరగమూతలు పెట్టేటప్పటికి పులిహోర అయింది. ఇంకో రకంగా మధుర పదార్థము మొదలైనవి పెడితే పరమాన్నం అయింది. ఇట్లాగా అదే వస్తువు అనేకమైనటువంటి పదార్థ సంయోగము చేత, అనేకమైనటువంటి పదార్థాలు దాంట్లో కలపడం చేత వేరు వేరు రకాలైనటువంటి పేర్లు వచ్చినాయి. దాన్నే వాచారంభణం వికారో నామధేయం అని ఉపనిషత్తు చెప్తోందనమాట. కాబట్టి సముద్రాదూర్మి, ఊర్మి అన్న తరంగం అనేటువంటిది పరమాత్మ నుంచి ప్రపంచం ఎట్లా వచ్చిందో, సముద్రం నుంచి తరంగం ఎట్లా వచ్చిందో, ఈ పోలికల ద్వారా పరమాత్మకు ప్రపంచానికి ఉండేటువంటి సంబంధాన్ని చూడమన్నారు. అది పైగా మధుమాన్, మంచి రుచిగా ఉంటుంది. ఎందుకనంటే మానవుడు ఎప్పుడూ కూడా ఏ పదార్థాన్నైనా సరే ఆస్వాదించాలి. ఏదో ఒకటి నోట్లో కొట్టుకోవడం కాదు. ఏదన్నా పదార్థము నోట్లోకి వెళ్ళాలి అంటే మందు మొదలైన వాటిని ఇంకా తప్పదు కనుక చేదు మందైనా సరే ఏదో ఒక రకంగా తీసుకుంటున్నాం. అందుకనే ఒక ఆయన అన్నాడు, ప్రథమాలీఢ మధవ పిబంతి కటు భేషజం. మొట్టమొదట నాలుకకు కొంచెం తేనె రాసుకుని చేదు మందునైనా తింటాడు మనిషి. అసలు మనకు కావలసింది మందు. దాన్ని నాలుక లోపలికి పంపించదు కనుక, దానికి లంచం పెడితే గాని పంపించదు కనుక, లంచం ఏం పెడుతున్నాం? ఏదన్నా తీపి పదార్థాన్ని ఒకదాన్ని పెడుతున్నాం. ఇప్పుడు క్యాప్సూల్స్ ఉన్నాయి. ఆ క్యాప్సూల్లో ఉండేటువంటి మందు అనేటువంటి పదార్థం మహా విషంలాగా, చేదులాగా ఉంటుంది. అందుకని ఆ చేదు తెలియకుండా దానికి పైన ఒక కప్పు వేసి లోపలికి పంపిస్తున్నాం. లోపలికి పంపించిన తర్వాత పంపించడం వరకే మన వంతు. నాలుక ఒప్పుకొని లోపలికి పంపించాలి. ఆ తర్వాత దానిపైన అది చేస్తూ ఉంటుందన్నమాట. అందుకని మధుమాన్ అన్నాడు. మధుమాన్ అంటే చాలా రుచి పుట్టేటువంటిది. తర్వాత ఉదారత్. ఉదారత్ అంటే పుట్టింది, ఏర్పడింది. పుట్టడం అంటే, ఏర్పడటం అంటే అంతకు ముందు ఇది అని తెలియనిది ఇది అని తెలియటం. మనం ఏదో ఒక వస్తువు వచ్చింది, ఓ పార్సిల్ వచ్చిందనుకోండి, ఏ పార్సిల్లో ఏదో పుస్తకాలో లేకపోతే ఏదైనా బంగారపు వస్తువులో ఏదో వచ్చింది. మనకు పైన కనిపించేది కాగితాలు, అట్టముక్కలు, తాడు మొదలైనటువంటివి. అవన్నీ మెల్లమెల్లగా తీస్తే మనకు ఏ పదార్థం కావాలో ఆ పదార్థము ఆ పైన ఉండేటువంటి తొడుగులన్నీ తీసేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది మనం ఆలోచిస్తే అక్కడికక్కడ తయారై మనకు కనిపిస్తోందా, తయారైనదే కనిపిస్తోందా? తయారవటం అయిపోయింది ఎప్పుడో, మనకి కనపడటం అవుతోంది. దాన్నే పుట్టాడు అని అంటున్నాం. మాతృగర్భంలో నుంచి బిడ్డ బయటికి వచ్చిన తర్వాత పుట్టాడు అని అంటే ఆ మాతృగర్భంలో ఉన్నవాడు బయటకు తెలియవచ్చాడు అని అర్థం అన్నమాట. అదే ఉదారత్. ఘృతస్య, ఘృతము. మళ్ళీ ఇక్కడ ఘృతము అనేటువంటిది స్వయం ప్రకాశమానుడైనటువంటి పరమాత్మకు సంబంధించినటువంటి వ్యవహారం. ఘృ ధాతువుకి రెండు అర్థాలున్నాయి, ద్రవము అవటము, ప్రకాశించటము అని. ఇక్కడ ఘృతము అనేదానికి ప్రకాశించేది. ప్రకాశించడం అంటే అందరికీ తెలిసేట్టుగా ఒక స్వరూపంతో కనపడేది అన్నమాట. ఆ ఘృతస్య బ్రహ్మము, పరమాత్మ, పరబ్రహ్మము యొక్క గుహ్యం
రహస్యము. రహస్యం అంటే అర్థం ఏమిటంటే అందరికీ తెలియకుండా ఉండేది. రహస్యాన్ని గురించి సంస్కృతంలో ఒక చక్కని మాట ఉంది. ఏమిటంటే అషడక్షీణము అంటారు. 6 కళ్ళకు తెలియనిది. అంటే ఇద్దరి మధ్య ఉంటే రహస్యం కాదు, మూడో వాడి దగ్గరికి వెళితే రహస్యం లేదు. ఇద్దరి మధ్య ఉన్నదే రహస్యం. కాబట్టి రహసి అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఏర్పడేది కనుక దానికి రహస్యము అనే అర్థం వచ్చిందనమాట. కాబట్టి గుహ్యం, అందుకని గుహ్యము అంటే కప్పి ఉంచవలసినది, అందరకు తెలియకుండా దాచుకోవలసినది అని అర్థం. కాబట్టి గుహ్యం యదస్తి, ఏదైతే ఉందే ఉపాగుంసునా సమమృతత్వం ఆనట్. ఉపాంశు అంటే మనం ఏం చేస్తున్నాము, జపం చేసేటప్పుడు పెదవులతో నోటితో ఆ మంత్రాన్ని పైకి మనకు వినపడేట్టుగా చేస్తున్నాము. కానీ ఉపాంశు జపము అని ఒకటి ఉంది. ఉపాంశు జపం అంటే ఏమిటంటే పైన ఉండేటువంటి వాళ్లకు వినపడకుండా ఆ లోపల ఉండేటువంటి వాళ్లకు జపం చేసుకునేటువంటి వాడికి మాత్రమే తోచేట్టుగా శబ్దము పైకి రాకుండా చేసే జపాన్ని ఉపాంశు జపం అంటారు. అటువంటి ఉపాంశు జపం ఏదైతే ఉందో దాన్నే ఉపాంశుతో మనం చేసేది ఏమిటి, ప్రణవం, ఓం అనేటువంటి మంత్రం. ఆ మంత్రం చేత అమృతత్వం ఆనట్. అమృతత్వం అంటే నిజానికి అమృతత్వం అంటే చావులేని స్థితి. చావులేని స్థితి ప్రపంచంలో, విశ్వంలో మొత్తం మనకు తెలియవచ్చేదంటే ఒక్కటే ఉంది, అది పరమాత్మ. దానిని ఆనట్ తెస్తోంది, ఉత్పత్తి చేస్తూ అమృతత్వం ఆనట్ చక్కగా పొందుతున్నాడు. దేవానాం జిహ్వా, దేవానాం అమృతస్య నాభిః, అది దేవతలకు జిహ్వ. ఈ ప్రణవస్వరూపమైనటువంటి అగ్నిగా భావింపబడేటువంటి ఆ పరమాత్మతత్వాన్ని ఆస్వాదించేటువంటి సాధకుడు ఏమిటి చివరికి వాడు పొందేది, అమృతత్వాన్ని పొందుతున్నాడు. అమృతత్వాన్ని అంటే పరమాత్మనే, పరమాత్మ అనుభవాన్ని పొందుతున్నాడు అని. అది ఆ అమృతానికి నాభి అంటే బండి చక్రానికి మధ్యలో దుంపలాగా ఒకటి ఉంటుంది. అరలు, ఆకులు ఎక్కడి నుంచి అయితే బయలుదేరతాయో దాన్ని కుండ అంటారు. మామూలు మట్టి కుండ కాదు, కొయ్యతో చేసినటువంటి అన్నిటినీ పట్టి నిలిపేటువంటి ఒక ఆధారం, దాన్ని నాభి అని అంటారన్నమాట. అమృతస్య నాభి. ఆ నాభిలో లోపల తూము, ఒక రంధ్రం ఉంటుంది. ఎందుకుంటుంది, ఇరుసు అనేటువంటి దాని అంటే బండినంతా పట్టుకు నిలిపేటువంటి పెద్ద ఇనప కర్ర లాంటిది ఒకటి ఉంటుంది. ఆ కర్ర యొక్క ఒక అంచుని ఈ చక్రంలోనూ ఒక అంచుని ఆ చక్రంలోనూ దులుపుతారు. ఆ చక్రంలో ఉండి చక్రాన్ని కదులుతున్నా గాని, బండి కదులుతున్నా గాని బండికి ప్రమాదం రాకుండా కాపాడేటువంటి ఆ నాభి, ఆ దుంప ఏదైతే ఉందో దానిని ఆశ్రయించి ఉన్నది. అమృతస్య నాభి, మోక్షానికి నాభిలాగా ఈ ఓంకారము అనేటువంటిది, ఈ ఘృతము అనేటువంటి పరమాత్మ శబ్దాన్ని తెలియజేసేటువంటిది ఉన్నది అని మంత్రానికి స్థూలంగా అర్థం. సముద్రాదూర్మిర్మధుమాగుం ఉదారదుపాగుం సునా సమమృతత్వమానట్ ఘృతస్య నామ గుహ్యం యదస్తి జిహ్వా దేవానామృతస్య నాభిః. దీన్ని ఒక్కసారి కొంచెం ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇది మిక్కిలి విస్తృతమైన పరమాత్మ వల్ల సముద్రం నుండి అలల్లాగా
ఈ మానవులకు జీవులకన్నిటికీ కూడా అనుభవయోగ్యమైనటువంటి ప్రపంచము అనేటువంటిది ఏర్పడింది. చూడండి, ప్రపంచము అనేది ఏర్పడింది. ఎక్కడి నుంచి ఏర్పడింది? పరమాత్మ నుండి. పరమాత్మ నుండి ఎందుకు ఏర్పడింది? ఆ పరమాత్మకు సంకల్పం కలిగింది. బహుశ్యాం, నేను అనేకమవుతాను. ఒక్కడుగా ఉన్నటువంటి పరమాత్మకు ఒక్కసారి ఒక సంకల్పం కలిగింది. మనం కూడా చూడండి, ఇంట్లో కూర్చుంటున్నాం, ఏదో ఆ పనులు చేసుకుంటాం, ఈ పనులు చూసుకుంటున్నాం. ఉన్నట్టుండి నాకు ఆత్మీయుడైనటువంటి ఒక మిత్రుడున్నాడు, అతడి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి సంకల్పం కలిగింది. అలాగే పరమాత్మకు కూడా ఒక సంకల్పం కలిగింది. అంటే దీన్ని అట్లా చెప్తే గాని మనకు అర్థం కాదు గనక అట్లా చెప్పారు. మన వ్యవహారాన్ని పరమాత్మ యందు ఆరోపించి చెప్తున్నారన్నమాట. ఆ పరమాత్మకి ఏం ఆలోచన వచ్చింది? బహుశ్యాం, నేను ఒంటిగంట రామలింగంలాగా ఉన్నాను, చాలా అవ్వాలి అనేటువంటి సంకల్పం వచ్చింది. ఉదాహరణకి ఒక చెరువు ఉందనుకోండి. ఆ చెరువు మనకు ఏకాకారంగా కనిపిస్తుంది, నీరు అనంట. ఆ చెరువులో ఏదైనా ఒక పెద్ద తెడ్డు లాంటి దాన్ని ఒకటి వేసి ఇట్లా కొట్టామనుకోండి, కొట్టేటప్పటికి ఏమవుతుంది? ఆ నీటి బిందువులు అలా 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 పైకి చిందుతూ ఉంటాయి. ఈ పైకి చిందినటువంటి నీటి బిందువులన్నీ చెరువులో భాగమేనా? చెరువే కదా, కానీ చెరువు కంటే భిన్నంగా అనిపిస్తోంది. అలాగే పరమాత్మల కంటే భిన్నంగా ప్రపంచం కనిపిస్తోంది. దాన్నే ఊర్మి మొదలైనటువంటి మాటలతో చెప్పారన్నమాట. ఇది పైగా దీనికి ఒక రుచి కల్పించారు. ఎందుకు కల్పించారు అనంటే, రుచి ఉంటే గాని ఆహారం తీసుకునేటువంటి మనస్తత్వం ఏర్పడదు. అందుకని ఈ ప్రపంచము ఇదే మనకు సమస్తము అనేటువంటి భావాన్ని ఏర్పాటు చేశారు. అటువంటి చిదేక స్వరూపుడైన పరమాత్మ వల్ల జడమైనటువంటి భోగ్య వస్తువు అంటే ప్రపంచమే, ఆ అనుభవించడానికి, మా జీవులు అనుభవించడానికి వీలైనటువంటి అనేక విధములైనటువంటి పదార్థాలతో ఏర్పడినటువంటి ప్రపంచం వచ్చింది. అది ఘృతం అని చెప్పింది. దీప్తి, ఘృతం అంటే ప్రకాశిస్తుంది. అంటే ప్రకాశించడం అంటే అర్థం ఏమిటనమాట? ఏదో ముసుగు వేసిన పదార్థం ఎక్కువగా అందరికీ తెలియదు. ఆ ముసుగు తీసేస్తే దాని ఒక దీపం ఉందనుకోండి, మంచి నూనె వేసి బొత్తి వేసి దాని మీద కుండ బోర్లించాం, కుండ తీస్తే జ్యోతి పైకి కనిపిస్తుంది అనమాట. ఆ రకంగా ప్రకాశించింది. కాబట్టి ఇటువంటి ఆ బ్రహ్మము, దాని రహస్యం ఏమిటైతే ఉందో ఆ రహస్యం అంతా ఒక అక్షరంలో ఇమిడింది. ఆ అక్షరమే ఓం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఓం అనేటువంటిది ఒక అక్షరము, బ్రహ్మము అని మనకు భగవద్గీత చెప్తోంది. అందుకనే ఓం అనే దాని గురించే మాండూక్యోపనిషత్తు చాలా సంగ్రహంగా ఆ ఓంకారం యొక్క రహస్యాన్నంతటినీ మనకు తెలియజేస్తోంది. దానికి కారికలు అనేవి చాలా ఎక్కువగా, అతి విస్తృతంగా 3-4 వాక్యాలు ఉండేటువంటి మాండూక్యానికి కారికల రూపంలో 100-200 వాక్యాలు వివరించాల్సి వచ్చింది. అంటే అర్థం ఏమిటనమాట? ఒక చిన్న మన మిరపకాయల్లో చాలా చిన్నగా ఉండేటువంటి మిరపకాయలు ఉంటాయి. వాటిల్లో కారము బాగా పిక్కటిల్లి ఉంటుంది. అది కొరికినప్పుడు దాని స్వరూపం తెలుస్తుంది. అలాగే ఈ ఓంలో ప్రపంచమంతా కూడా అవ్యక్తంగా ఉన్న ప్రపంచమంతా వ్యక్తమై మనకు కనిపించిందన్నమాట. అటువంటి ఆ బ్రహ్మం యొక్క స్వరూపం, రహస్యం ఏదైతే ఉందో దానిని ఆ వేదాలు చెప్తున్నాయి. ఆ రహస్యమంతా ఉన్నటువంటిది, గుట్టుగా ఉన్నటువంటిదేమో ఓంకారము, దాన్ని విప్పితే ప్రపంచము అయింది. ఓం అనేటువంటిది విత్తనము, ప్రపంచము అనేది వృక్షము. కాబట్టి
ఈ ఉపమానంతో అయితే ఉపమానానికి ఉండేటువంటి లిమిటేషన్స్ ఎప్పటికప్పుడు ఉంటాయి. ఊరికే మనకి దాన్ని ఉపమానము దగ్గరకు తీసుకువెళ్లేదాకానే గాని అంతా అన్ని విషయాలు అన్వయం కావు. అవి మామూలుగా ఉపమేయాలకు ఉండేటువంటి లక్షణం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఈ మంత్రం ఏం చెప్తోంది అంటే విశ్వాన్ని చెప్తోంది. విశ్వానికి మూల రూపమై విశ్వమంతా దేనియందు బీజంలో అంకురంలాగా ఉందో ఆ ప్రపంచాన్నంతటినీ భరించేటువంటి తత్వాన్ని దాన్నే పరబ్రహ్మం అన్నారు. దానికే వాచకము ఓం అంటే శబ్దరూపమైనటువంటి వాచకము ఓం కనుక దాన్ని చెప్తోందన్నమాట. మొత్తానికి ఈ మంత్రంలో ప్రధానమైనటువంటి అర్థం ఏమిటంటే విశ్వము విశ్వకారణమైనటువంటి పరమాత్మ. ఆ పరమాత్మ నుండి విశ్వము ఏ విధంగా తెలియవచ్చిందో దానిని ఒక చక్కని కవిత్వ మార్గం చేత ఈ మంత్రం చెప్తోందన్నమాట. సముద్రాదూర్మిర్మధుమాగుం. ఇందులో ఒక పెద్ద మంచి గొప్ప ఉపమానం ఏమిటంటే సముద్రము ఊర్మి. సముద్రము ఊర్మి నిజానికి ఒకటే, కానీ మన కళ్ళు వాటిని రెండు వస్తువులుగా తెలుసుకుంటున్నాయి. ఆ తెలుసుకోవటం అనేటువంటిది వివేకం కాదు, అజ్ఞానం నిజానికి. ఎందుకనంటే అవి రెండు ఒకటే అనేటువంటి విషయము కొంచెం ఆలోచన చేస్తే తెలుస్తోంది కదా. అక్కడ సముద్రము లేదు, సముద్రము ఉన్నది, అలా లేదు, కానీ అలా ఉన్నట్టుగా కనిపిస్తోంది. అలాగే పరమాత్మ ఒక్కటే ఉన్నది, ప్రపంచమేమో కనిపిస్తోంది. ప్రపంచము కనిపిస్తోంది కానీ పరమాత్మ కంటే భిన్నము కాదు. పరమాత్మయే ప్రపంచములాగా భాషిస్తోంది. కాబట్టి సాధకుడైన వాడు ఏం చేయాలి? మెల్లమెల్లగా ఒక్కొక్క వస్తువుని తీసుకుని విచారణ చేస్తూ ఉండాలి. ఈ బల్ల ఏమిటి, ఈ పుస్తకం ఏమిటి, దీని స్వరూపం ఏమిటి, ఏ ఏ పనులు చేస్తే ఈ స్వరూపం దాకా వచ్చింది, దీనికి పుస్తకానికి ముందు స్వరూపం ఏమిటి, కాగితము, కాగితానికి ముందర స్వరూపం ఏమిటి, పల్పు, ఏదో గుజ్జు, వెదురు గుజ్జో మొదలైందో ఏదో, ఆ వెదురు అనే దానికి మూలం ఏమిటి, చెట్టు, భూమి, నేల. ఈ భూమికి ఆధారమైంది ఏమిటి, జలము, జలానికి ఆధారమైంది ఏమిటి, అగ్ని, అగ్నికి ఆధారమైంది ఏమిటి, వాయువు, వాయువునికి ఆధారం ఏమిటి, ఆకాశము, ఆకాశానికి ఆధారమైంది ఏమిటి, పరబ్రహ్మము. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఇత్యాది మంత్రం ఉన్నాయి కదా. వాటినన్నింటినీ కూడా పైనుంచి కింది దాకా రావటం ఒక పద్ధతి, కింది నుంచి పైకి వెళ్ళటం ఒక పద్ధతి. పాతకాలంలో చిన్న వీధి బడుల్లో ఎక్కాలని పైనుంచి కిందికి, కింది నుంచి పైకి చెప్పించేవాళ్ళు. ఏదో 6 ఎక్కం అనుకోండి, ఒక 6 6 2 6 2 ఇట్లా చెప్పారు. కింది నుంచి మళ్ళీ చెప్పించేవారు. అప్పుడు ఏమవుతుంది, దార్ఢ్యం ఏర్పడుతుంది. ఇంకా అది లోపల నుంచి కదిలిపోదు, స్థిరంగా ఉండిపోతుంది. మనం విద్య నేర్చుకునేది 15 సంవత్సరాలండి, దాన్ని వినియోగించుకుని ప్రయోజనం పొందేది 85 సంవత్సరాలు. ప్రతిదాని విషయంలోనూ ఈ కాల వివక్ష ఎప్పుడూ ఉపాయము సంగ్రహంగా ఉండాలి, ఉపేయము పెద్దగా అనంతంగా ఉండాలి. ఉపాయం అంటే సాధన, సాధనమేమో చిన్న స్వరూపంతో ఉండాలి, దాని చేత సాధింపబడేటువంటిది పెద్దది కావాలి. సాధనము సిద్ధి అనేటువంటి ఈ రెండిటికి ఆకారంలోనూ, తత్వంలోనూ, స్వభావంలోనూ చాలా చాలా తేడాలు ఉన్నాయన్నమాట. ఆ రకంగానే ఇప్పుడు ప్రపంచము మనకు ఆధారము. ఆ ప్రపంచం ద్వారా పరమాత్మను పట్టుకోవాలి. ప్రపంచం అనేటువంటిది మనకు ఒక జ్ఞాపిక. జ్ఞాపిక అంటే పరమాత్మను తెలుసుకోవటానికి. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే అజ్ఞానం చేత ఇదే నిత్యము, దీనికంటే భిన్నంగా మరొకటి లేదు అని అనుకుంటున్నాం. దాన్నే అజ్ఞానం అంటాం.
దాన్ని ఆ అజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చుకోవాలంటే ప్రపంచాన్ని గురించి విచారించాలి. విచారించగా 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 విచారణ యొక్క చివరి స్థితిలో పరమాత్మ దర్శనం మనకు అవుతుంది. దాన్ని జయించడం కోసమే ఈ ఉపనిషత్తులు పడరాని పాటలన్నీ పడి మనకు అనేకమైనటువంటి విధాలుగా ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా చెప్పాల్సి వస్తుందన్నమాట. కాబట్టి ఇన్ని మంత్రాలు, ఇన్ని ఉపనిషత్తులు మొదలైనటువంటి ఇతిహాసాలు, శృతి స్మృతి పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ ఎందుకు ఏర్పడాల్సి వచ్చిందంటే సృష్టిలో అనేకమైనటువంటి అంతరాలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరికీ ఎవ్వరూ ఇందులో నుంచి తప్పిపోకూడదు ఆ గ్రిప్పులో నుంచి అనటం కోసం వేదాలను మహర్షులు మనకు అనేకమైనటువంటి విధానాలు చెప్పారు. అష్టాదశ పురాణాలు ఎందుకండి? ఒక పురాణం చాలు కదా. అన్ని పురాణాల్లోనూ స్థూలంగా ఒకటే కదా అర్థం. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్కటి నచ్చుతుంది. మనం అన్నం తినేటప్పుడు అనేకమైనటువంటి ఆదరవులు చేసుకుంటాం. ఎందుకని? ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన రుచి ఉండి ఆ అన్నం అనేటువంటి పదార్థాన్ని లోపలికి చేరుస్తుంది అనమాట. అగో దాన్ని ఈ మంత్రం, మనం ఇప్పుడు అనుకునేటువంటి విషయాన్ని ఈ మంత్రం చెప్తోంది. ఏమిటి? మళ్ళీ ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వము పరమాత్మ, వీటికి ఉండేటువంటి సంబంధము నిజానికి రెండు కాదు. విశ్వం పరమాత్మయే విశ్వంగా కనిపిస్తోంది. దాన్నే దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పారు, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. విశ్వాన్ని అద్దంలో మనం చూసేటువంటి బింబాన్ని చూసినంత వరకు అది మన నిజమే అనిపిస్తోంది. కానీ అద్దాన్ని తొలగించామనుకోండి, లేకపోతే అద్దం వెనకంగా చేయి పెట్టామనుకోండి, వస్తువు కనబడదు, దొరకదు. అది అసత్యం. జగత్తు కూడా అట్లాగే మిథ్య అని శంకర భగవత్పాదుల వారు చెప్పింది. సముద్రాదూర్మిర్మధుమాగం ఉదారదుపాగుం సునా సమమృతత్వమానట్ ఘృతస్య నామగుహ్యం యదస్తి జిహ్వా దేవానామమృతస్య నాభిః. దీనికి సంబంధించిన తాత్పర్యం ఒక్కసారి స్పష్టత కోసం చదువుతాను. మిక్కిలి విస్తృతమైన పరమాత్మ వల్ల సముద్రము నుండి అలలలాగా అందరూ అనుభవించడానికి యోగ్యమైనటువంటిది, ఆ అనుభవం కూడా బాగా రుచిగా ఉండేట్టుగా ఉండటానికి అయినటువంటి ప్రపంచం పుట్టింది. లోకంలో సముద్రం నుండి తరంగాలు ఎట్లా అయితే పుడుతూ ఉంటాయో అలాగే జ్ఞానమే ఏకరసమైనటువంటి పరమాత్మ నుండి జడమైనటువంటి భోగ్య వస్తు జాతం, అన్నము మొదలైనటువంటివన్నీ కూడా జడములే కదా ఉత్పన్నమైనాయి. ఆ ఘృతము అంటే ప్రకాశమానము, అంటే బాగా వెలుగొందుతూ ఉండేటువంటిది, అందరికీ తెలియవస్తూ ఉండేటువంటిది, అది ఆ స్వయం ప్రకాశమైనటువంటి, అంటే లోకంలో మనం ఏదైనా ఒక పుస్తకాన్నో లేకపోతే ఒక బల్లనో చూడాలంటే వెలుగు కావాలి, దీపం కావాలి. కానీ పరమాత్మను చూపించడానికి దీపమేం లేదు. పరమాత్మ స్వయం ప్రకాశమానుడు. ఆ స్వయం ప్రకాశమానమైనటువంటి బ్రహ్మము, ఆ బ్రహ్మము అనే రహస్యాన్ని తెలియజేసేటువంటి నామము, ఆ నామమే ప్రణవము, ఓంకారము. ఈ ప్రణవమే బ్రహ్మము యొక్క నామమని వేదాలు చెప్తున్నాయి. అటువంటి వాటినన్నిటినీ కూడా ఈ మంత్రం చెప్తూ పరమాత్మకు ప్రపంచానికి ఉండేటువంటి సంబంధము, పరమాత్మకు ప్రపంచానికి భేదము లేదనేటువంటి విషయాన్ని అనేకమైనటువంటి కవితా మార్గముల చేత, కవిత అంటే ఆకర్షకంగా చెప్పాలి, తెలుసుకునేటువంటి వాడు దాని యందు ఉత్సాహాన్ని పొందాలి. మనం ఇప్పుడు మా పిల్లలు, చిన్న పిల్లలు, చంటి పిల్లలు జోల పాడుతూ ఉంటారు. జో 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 అచ్యుతానంద జో జో ముకుంద వార పరమానంద రామ గోవింద అని పాట పాడుతుంటే ఏమీ తెలియనిటువంటి పసిగుడ్డు శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణిహి అని అన్నారు. అవి కూడా తెలుసుకుంటున్నాయన్నమాట. కాబట్టే దానికి మాధుర్యము అనేటువంటి లక్షణాన్ని జోడించారు. విశ్వానికి, ప్రపంచానికి ఆకర్షకంగా దీన్ని తెలుసుకోవాలి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారన్నమాట. అందుకని కవితామయంగా తత్వాన్ని, దేని తత్వాన్ని,
ప్రణవతత్వాన్ని ప్రపంచతత్వాన్ని ఆ రెండింటికి ఉండేటువంటి సంబంధాన్ని ఈ కవిత్వం, ఈ ఉపనిషత్తు అనేటువంటి కవిత్వము మనకు తెలుస్తోంది. వయం నామ ప్రబ్రవామా ఘృతేనాస్మిన్ యజ్ఞే ధారయామా నమోభిః ఉపబ్రహ్మా శృణవచ్ఛస్యమానం చతుశృంగో వమీద్గౌర ఏతత్. వయం నామ ప్రబ్రవామ ఘృతేన అస్మిన్ యజ్ఞే ధారయామః నమోభిః ఉపబ్రహ్మా శృణవత్ శస్యమానం చతుశృంగః అవమీత్ గౌరః ఏతత్. ఇది కూడా ఒక కొంచెం పారిభాషికమైనటువంటి, అంటే గూఢమైన భాష. మన గ్రంథులు అని అంటారే, కొన్ని కావ్యాల్లో కొంతమంది కావాలని ముడులు పెడుతూ ఉంటారు, అంటే విప్పుకుంటే గాని అర్థం కాని. అటువంటి దాన్ని నిదాన భాష అంటారు. వయం మేము అంటే ఎవరు? సృష్టిలో ఉండేటువంటి మనుషులందరూ కాదు. మనుష్యులందరిలో తత్వజ్ఞానము కావాలి అనేటువంటి దాహము ఉన్నటువంటి వాళ్ళు, ఏమైనా సరే పరమాత్మతత్వం ఏమిటి అనేటువంటిది తెలుసుకుని తీరాలి అనేటువంటి గట్టి పట్టుదల ఉన్నటువంటి వాళ్ళని చెప్తున్నారు. వయం నామ మేము, జ్ఞానార్థమైనటువంటి మేము, యజ్ఞే జ్ఞానయజ్ఞంలో, ఘృతేన తనంత తాను ప్రకాశించేటువంటి పరబ్రహ్మము చేత, నామ ప్రణవము అనేటువంటి నామాన్ని ప్రబ్రవామ చాలా చక్కగా లోపం లేకుండా స్పష్టంగా పలుకుతున్నాము. మేము పరమాత్మ నామాన్ని పలుకుతున్నాము. ఎందుకు పలుకుతున్నాము అని అంటే, ఆ పరమాత్మ స్వయం ప్రకాశము, తనంత తాను ప్రకాశించగలిగినటువంటిది. మేమేమో ఒక దీపం లాంటి ఒక సాధనం ఉంటే గాని తెలియలేనిటువంటి వాళ్ళం. కాబట్టి ఈ యజ్ఞంలో, యజ్ఞం అంటే ఇది జ్ఞానయజ్ఞం, ద్రవ్యయజ్ఞం వేరు, జ్ఞానయజ్ఞం వేరు. జ్ఞానయజ్ఞం అంటే స్వాధ్యాయమే, ఈ వేదం ఉపనిషత్తులు మొదలైన వాటిని చదువుకుంటూ ఉంటామే. ఆ నామ ప్రబ్రవామ చక్కగా ఏ లోపము లేకుండా ఉచ్చరిస్తున్నాము. నమోభిః నమస్కారాల చేత, ధారయామ దాన్ని పట్టుకుంటున్నాము. నమస్కారాల చేత పట్టుకుంటున్నాము అంటే ఏమిటన్నమాట? ఓం నమో నారాయణాయ అన గాని, ఓం నమ శివాయ అనేటువంటిది గాని చేస్తూ నోటితో ఉచ్చరించటం. చేతుల్లో 5 వేళ్లని 5 10 మనస్సు దగ్గర పెట్టి 11 ఇంద్రియాలను కలిపి సమర్పించుకుంటున్న భావంతో ఉండటం. ఇదంతా కూడా సాధనలో భాగం అన్నమాట. వయం నామ ప్రబ్రవామ యజ్ఞే ధారయామా నమోభిః. ఆ ముందరేమో పలుకుతున్నాము, తర్వాత మనస్సు చేత భావన చేసి దాన్ని నిలుపుకుంటున్నాం లోపల. ధారణ అంటారు. ధారణ అంటే అర్థం ఏమిటి? నిలుపుకోవటం. మనకు వచ్చే భావాలు, పోయే భావాలు, ఇప్పుడేం ఆలోచించామో కాసేపటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది ధారణ కాదు. ఒకసారి నేర్చుకున్న తర్వాత అది ఎప్పటికైనా సరే మళ్ళీ తిరిగి చెప్పగలిగిన స్థితిని ధారణ అంటారు. ఆ పని చేస్తూ ఉంటాము. బ్రహ్మవేత్తలైనటువంటి వాళ్ళు ఉపశృణవత్ అంటే సమీపంలో ఉండి వాళ్ళు చెప్పిన దాన్ని వింటూ ఉండడం చేత, గౌరః తెల్లని వర్ణం కలిగినటువంటి, వృషభః చతుశృంగః 4 కొమ్ములున్నటువంటి, గౌరః తెల్లని, ఏతత్ ఈ శస్యమానం అంటే అందరి చేత ప్రశంసింపబడేటువంటి, చతుశృంగః 4 కొమ్ములు కలిగినటువంటి వృషభము దిగో అవమీత్ బ్రహ్మతత్వాన్ని మాకు ప్రతిపాదిస్తోంది.
ఇక్కడ ఓంకారం అనేదాన్ని ఒక ఎద్దు స్వరూపంతో వర్ణింపబోతున్నారు, తర్వాత వస్తోంది. ఆ దానికి ఆ ప్రణవము అనేటువంటి వృషభానికి 4 కొమ్ములు ఉంటాయట. మామూలుగా మనకు ఉండేటువంటి దున్నపోతులు, ఆ ఆంబోతులు మొదలైన వాటికి 2 కొమ్ములు ఉంటాయి. దానికి 4 కొమ్ములు ఉంటాయట. అవి ఏమిటి అనేటువంటిది తర్వాత మంత్రంలో చెప్తారు. ప్రస్తుతానికి చతుశృంగ అంటే 4 కొమ్ములు ఏమిటి అని అంటే అకార, ఉకార, మకార, నాదములు అనేటువంటిది. ఆ ఒక కొమ్ము, ఉ, ము, ఆ తర్వాత అని ఒక విధమైనటువంటి నాదము. ఈ 4 ఈ వృషభానికి, ఈ వృషభం ఏమిటి? ఓంకారం. ఓంకారం అనేటువంటి వృషభానికి 4 కొమ్ములుట. అటువంటి దానిని అవమీత్, మేము దాన్ని బ్రహ్మతత్వంలో ప్రవేశించడానికి సాధనంగా తీసుకుంటున్నాము అని ఈ మంత్రం యొక్క తాత్పర్యం. దీన్ని మరికొంత వచ్చే పాఠంలో వివరించుకుందాం. వయం నామ ప్రబ్రవామా ఘృతేనాస్మిన్ యజ్ఞే ధారయామా నమోభిః ఉపబ్రహ్మా శృణవచ్చస్యమానం చతుశృంగోऽవమీద్గౌర ఏతత్ చత్వారి శృంగా త్రయో అస్య పాదా ద్వే శీర్షే సప్తహస్తాసో అస్య త్రిధా బద్ధో వృషభో రోరవీతి మహోదేవో మత్యాగం ఆవివేశ. ఇది వెనక మంత్రానికి వ్యాఖ్యానం లాంటిది. అంటే అందులో గూఢంగా చెప్పిన వాటినన్నిటినీ కూడా కొంచెం వివరించి చెప్పినటువంటి మంత్రం ఇది. ఆ మంత్రాన్ని ఈ మంత్రాన్ని కలుపుకుంటే మనకు ఓం అనే దాని స్వరూపము, స్వభావము, తత్వము, దాంట్లో గూఢంగా ఉండేటువంటి రహస్యార్థాలు అవన్నీ కూడా స్పష్టమయ్యేటువంటి అవకాశం ఉంది. వీటిని తర్వాత తరగతిలో మనం నేర్చుకుందాం. స్వస్తి.